దుబాయ్ ఉన్న ప్రదేశం. మన నిజంగానే అమెరికాలో ఉన్నావా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది, కానీ ఇది పాత అమెరికా. ఏంటన్నా అమెరికాలో ఇంతమంది జపాన్ వాళ్ళు ఉన్నారు? ఈ ప్లేస్ చాలా వైలెంట్ గా ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఎలా వెళ్ళగలం? నేను వెళ్ళి కనుక్కొని వస్తాను, అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. అలాగే. కాసుగాబే ఎక్కడ ఉందో మీకు తెలుసా? కాసు కాబేనా అంటే ఏంటి? కానీ నేను ఈ పేరుని ఎక్కడా వినలేదు. అరే మీరు ఏమంటున్నారు? మీరు కాస్త మాకు సాయం చేయండి. వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, కాసుకాబీ ఎక్కడ ఉంది? అది వదిలే, ముందు ఆర్డర్ చెప్పు. ఈ హోటల్ రూల్స్ ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా తాగిన తర్వాత బయటికి వెళ్ళాలి. త్వరగా చెప్పు, నీకు తాగడానికి ఏం కావాలి? చెప్తాను. ఏం తాగాలో తెలియడం లేదే. ఒక అల్లం టీ దొరుకుతుందా? ఏంటి? వద్దు, నాకు టీ అవసరం లేదు. ఏం కావాలంటే అది మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నాకు నీ యొక్క ముఖం నచ్చలేదు. అలాగా నేను ఇప్పుడు మార్చుకోలేను సార్. అర్థమైంది. ముందు నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఎక్స్క్యూజ్ మీ. నాకు నీ మొహం అస్సలు నచ్చలేదు. అయితే వీడు ముఖ ఆకారాన్ని మార్చేద్దాం. నీకు నచ్చిన దేశం ఏది? వీడు మొహాన్ని వీడియో గుర్తుపట్టలేనట్టు మార్చేద్దాం. ఇలా చూడండి. ఆపండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి, మాకు లేట్ అవుతోంది. అవును, లేట్ అయిపోయింది. ఇక్కడి నుంచి పర్మిషన్ లేకుండా వెళ్ళడం కుదరదు. ఆంటీ, వెళ్ళడానికి ఎందుకు కంగారు పడుతున్నారు? ఎవరిని చూసి ఆంటీ అంటున్నావు? ఆంటీ అని నిజం చెప్తావా? నిన్ను ఇప్పుడు నీ మీద తగులుతాను చూడు. ఏం చేస్తున్నారు? పెట్టాలనుకుంటే బయటికి వెళ్ళి కూడా పెట్టుకోండి. మర్యాదగా ఆగు. మర్యాదగా కిందకి దిగో. దిగరా నీకుంది. ఎక్కడ పెట్టి నాకు తెలీదు. షిన్చాన్, కిందకి దిగు. క్షమించండి. బుల్లెట్ నాకే తగిలిందా? ఓవర్ యాక్టింగ్ ఆరోగ్యానికి